హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అరుణాచలం మరొక పురాణ కథ ఉందని చెప్పాను కదా. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి వినోదం కోసం పరమశివుని యొక్క కళ్ళను మూసేస్తుంది. దానితో బ్రహ్మాండం అంతా చీకటమయమైపోతుంది. సృష్టి స్తంభించిపోతుంది. తన తప్పును తెలుసుకున్న పార్వతీదేవి ప్రాయచిత్తం కోసం భూలోకానికి వచ్చింది. కంచిలో కామాక్షిగా పూజలు చేసి ఆ తర్వాత శివుని ఆదేశం ప్రకారం అరుణాచలానికి చేరుకుంటుంది. అక్కడ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఈ పవిత్ర కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ కఠోర తపస్సు చేసింది. చివరికి కార్తీక మాసం కృత్తిక నక్షత్రం రోజున పరమశివుడు జ్యోతి రూపంలో పార్వతీదేవికి ప్రత్యక్షమై ఆమెను తనలో సగభాగంగా చేసుకుంటాడు. అలా శివుడు అర్ధనారీశ్వరుడు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాగే స్మరణాత్ అరుణాచలే అంటే కేవలం అరుణాచలం అనే పేరును తలుచుకుంటేనే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ కొండను సాక్షాత్తు శివరూపంగా భావిస్తూ ఉంటారు. 14 కిలోమీటర్ల మేర పాదాలతో గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత విశిష్టమైనది. అలాగే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఈ కొండపైన భారీ కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో కొట్టండి, లైక్ కూడా చేయండి.